భాగవతము మన రికార్డింగ్ నెంబరు 9 అన్నమాట. తర్వాత వృత్తాంతము పరీక్షిత్తు చేసిన ధర్మ పరిపాలన. అతని రాజ్యమున ఒక శూద్రుడు అధికారము చలాయించుచు రాజలాంఛనములతో కలి స్వభావమును చూపెను. గోవును వృషభమును కాలితో తన్నెను. వానిని జయించి పరీక్షిత్తు గో వృషభములను రక్షించెను. ఇది చక్కని అర్థవాదమైన వృత్తాంతము. ధర్మదేవుడు వృషభము వలెను, భూదేవి గోవు వలెను సంచరించుచుండగా ఈ వృత్తాంతము జరిగెను. వేద సాంప్రదాయమును అనుసరించి సూర్యుడు వృషభముగను భూమి ధేనువుగను ఉపమానము చేయబడెను. సూర్యకిరణముల నుండియే సకల జీవుల సర్వపదార్థముల గుణముల ధర్మములు పుట్టి వర్తించును. అతడు ధర్మదేవత. అతని శక్తిని ధరించి తిరుగుచుండును కనుక భూమి ఈ ధర్మములకు నివాసము. కిరణముల నుండి ప్రజ్ఞలుగా జీవులు పుట్టుటయు, జలములు ఆవిరిగా పవిత్రము చేయబడి మేఘములై వర్షించుటయు కలుగును. కనుక సూర్యుని వృషభము అందురు. వృషభమనగా ఆబోతు. జలముల సహాయమున విత్తనము రూపమున జీవులను గర్భధారణము చేయును. కనుక భూమిని గోవు అందురు. ఈ మొత్తము జరుగుచున్న వ్యూహము ఫలితమాశించున్నది కాదు కనుక యజ్ఞము అనబడును. దానిని అనుసరించి మానవుడు చేయు పని కూడా యజ్ఞమని అనబడును. 4 వర్ణముల వారి సత్ప్రవర్తనము పై చెప్పిన మార్గములలో సమన్వయించుకొన్నచో యజ్ఞార్థ కర్మ లేక యజ్ఞ పరిరక్షణము అనబడును. వర్షము విత్తనములకు సమన్వయించి ఈ ధర్మమునకు భంగకరముగా ప్రవర్తించుట కలిధర్మము అనబడును. శూద్రుడు అనగా పొట్ట కోసము ధర్మములు ఆచరించువాడు. అట్టి కలిధర్మము పుట్టు లక్షణములు పొడగట్టగా పరీక్షిత్తు నిగ్రహించి యజ్ఞ సంరక్షణము చేసి రాజ్యమును పాలించెను. పరీక్షిత్తు భాగవతోత్తముడై వర్తించియూ ఒకనాడు వేటకు పోవుట, దప్పికతో శమీకముని ఆశ్రమము చేరుట, ధ్యానమున ఉన్న ముని తన దప్పిక తీర్చలేదని కోపించి ఒక చచ్చిన పామును వాని మెడలో ఉంచిపోవుట, మునికుమారుడగు శృంగి కోపించి 7 దినములలో పరీక్షిత్తు సర్పదష్టుడై చనిపోవునని శపించుట, శమీకుడు మిక్కిలి విచారించి పరీక్షిత్తునకు కబురంపుట వర్ణింపబడినవి. పరీక్షిత్తు పెద్దలనందరూ ఆహ్వానించి ప్రాయోపవేశము చేయుట, అతని కడకు దైవయోగమున పిలువకయే శుకమహర్షి వచ్చుట చెప్పబడినది. ఇది ప్రథమ స్కందమందలి కథా సంవిధానము. ఇందు భాగవత కథ శుకయోగీంద్రుని వలన లోకమునకు ఉపదేశింపబడుటకు కాలము కర్మము కలిసి వచ్చిన విధానము చూపబడినది. అన్ని ధర్మములు తెలిసిన పరీక్షిత్తు అట్లేల ప్రవర్తించననగా, కోపము సంస్కారమును మరుగుపరుచును. రాజులకు రజోగుణము పాలెక్కువ గనుక చివరకు ధర్మ సంరక్షణముపైనున్న దృష్టి ఆత్మధర్మ సంరక్షణముపై ప్రసరింపకపోవుట అప్పుడప్పుడు సంభవమని ఈ ఘట్టము తెలుపుచున్నది. ఎంతవారికైనను సాధన ఏమర్పాటు చెందరాదని కూడా ఉపదేశము. ఇక శృంగి ఇచ్చిన శాపము. విష్ణుధర్మం అలవరుచుకొనుటలో సాధన తపస్సు కాక వయస్సు యొక్క పరిపాకము కూడా ఎక్కువ మందికి ఆవశ్యకము. సాధన వలన తపశ్శక్తి సహజముగా కలిగినను దానికిని ఆత్మధర్మమునకు సంబంధము లేదని కూడా తెలియచున్నది. తప్పు చేసిన వారిని శిక్షించుట వరకే బాలుని దృష్టి ప్రసరించినది. ప్రజలను ధర్మ మార్గమున రక్షించుచున్నవాడు తప్పు చేసినచో దాని దోషము వానికొక్కనికే చెందును. వానిని శిక్షించినచో ప్రజలందరూ నిరాశ్రయులు అగుదురు. ఈ ధర్మము శమీకుని పాత్ర వలన విశదము చేయబడినది. తపస్వి, ఋషి, బ్రహ్మర్షి, రాజర్షి అనునవి వేరువేరు స్థితులు. శృంగి కేవలము తపస్వి, శమీకుడు బ్రహ్మర్షి, పరీక్షిత్తు రాజర్షి. అతడు తప్పు చేసినను శిక్షించు అధికారము శృంగికి లేదు, శక్తి మాత్రం ఉన్నది. ఇట్టి తావులయందే విష్ణుధర్మము దెబ్బతినుటయు, ప్రజలకు అనర్థములు వాటిల్లజేయు కలిధర్మమునకు దోహదము సిద్ధించుటయు కలుగును. తప్పు చేసిన వానిని శిక్షించుట సామాన్య ధర్మము. రాజర్షిని గాని బ్రహ్మర్షిని గాని ఒక తప్పు చేసినను శిక్షింపరాదు అనుట ధర్మ సూక్ష్మము.
దీనిని ఎక్కువ మంది హర్షింపకపోయినను ఉల్లంఘించుట వలన కలుగు ఆపదలు ప్రజలకే చెందును. తప్పులు చేయుటలో కూడా 2 విధములున్నవి. దుష్టుడు వేరు, పొరపాటు పడినవాడు వేరు. దుష్టుని వలన లోక కంటకత్వం ఏర్పడును. పొరపడినవాడు తాను నశించినను లోకమునకు హాని కలుగదు, మరియు వాని పొరపాటు లోకమును బాధపెట్టదు. శిక్ష అనున్నది స్వభావ పరిశీలనము వలన జరుగుటలో ధర్మముండును. చేసిన పనిని బట్టి మాత్రమే నిర్ణయించినచో దోషభూయిష్టము కావచ్చును. పరీక్షిత్తు చేసిన దోషమే కానీ అతడు దుష్టుడు కాదు. దీనిని దర్శించు కక్ష్య శమీకునియందు ముద్రితమై ఉన్నది. పరీక్షిత్తు సామాన్యుడు కాడు. తప్పు చేసినంత మాత్రమున పెద్దలు కాకపోరు. ఆత్మధర్మమునకు వ్యతిరేకముగా ఒక్కొక్కప్పుడు రోషావేశాది మనోధర్మములు వర్తించును. అవి తాత్కాలికములు. వాని యందు పొరపాటులున్నవాడు దుష్టుడు కాడు. ఆత్మధర్మం ఇంకను మేల్కొనని స్థితిలో దుష్ట సంకల్పములు కలిగి జీవించువాడు దుష్టుడు. దురాచారములు కలిగి పాపములు చేసినవాడైనను నా యందు భక్తిగల వానిని సాధువుగానే తెలియవలెను. అతడు నా అనుగ్రహమున త్వరలో ధర్మాత్ముడు కాగలడు అని కృష్ణుడు గీతలో చెప్పెను. మరి ఒక తావున ఇట్లు చెప్పెను: ఈ సృష్టికి పైన ఎవడునూ లేడనియు, కామయంత్రము వలన సృష్టి జరుగుచున్నదనియు, పాపపుణ్యములు లేవనియు నమ్మి దుష్ట సంకల్పములను పెంచువారు అసురులు. వారిని అసుర గర్భముల యందే మరల పుట్టించుచుందును. ఇట్లు దురాచారమునకు అసురభావమునకు సంబంధము లేదు. దురాచారము ఇంద్రియ మనస్సుల దౌర్బల్యము. ఇది కలవారిని శిక్షించుట పెద్దల ధర్మము కాదు. శృంగి కుర్రవాడు పై చెప్పిన ధర్మ విభాగము చేసుకొని పరిపాకము లేదు. పరీక్షిత్తు తిరిగి శిక్షింపగల సమర్థుడు. శృంగి కన్నా ఎక్కువ తపశ్శక్తి పరీక్షిత్తునకు ప్రజాధర్మ సంరక్షణము వలన కలిగినది. ఈ శక్తితోనే కలిని దమింపగలిగెను. స్వభావములనెరిగిన ధర్మాత్ముడగు పరీక్షిత్తు భాగవతోత్తముడు కూడా అగుటచే శృంగి శాపమును కూడా దైవలీలగా స్వీకరించి తిరిగి శపింపక తన కర్మఫలమును సంతోషముతో స్వీకరించెను. ఈ ప్రథమ స్కంధమందలి కథా సంవిధానము నారదుని ఉపదేశముతో ఆరంభించి వ్యాసుని భాగవత రచనతో వ్యాప్తి చెంది శుకయోగీంద్రుని ఆగమనముతో పూర్తి చెందును. నడుమగల కథా ఘట్టములన్నీయు భగవంతుని లీలలుగా చదువుకొనదగినవి. వానిని ప్రశాంత మనస్సున హృదయమునందు చదువుకున్నంత మాత్రమున యోగాభ్యాసాది సాధనలకు దుస్సాధ్యమైన ఆనంద స్థితి అప్రయత్నముగా లభించును. ద్రౌపది అశ్వత్థామను చూచి సంభాషించిన విధము, ఉత్తర కృష్ణుని శరణువేడిన పద్ధతి, కుంతీదేవి చేసిన స్తుతి, భీష్ముడు ధర్మరాజునకు చేసిన ఉపదేశము, అవసానమున ఒనర్చిన కృష్ణుని స్తుతి, ధృతరాష్ట్రుడు పొందిన వైరాగ్యము, పరీక్షిత్తు పొందిన వైరాగ్యము, వరుసగా నిత్య జీవితమందు భాగవత ధర్మమును పాటించు విధానము ఉపదేశించు క్రమమున సమకూర్చబడినవి. అశ్వత్థామను పట్టి తెచ్చుటకు కృష్ణుడు అర్జునునకు సారథ్యము చేయుట, కృష్ణ నిర్యాణానంతరము అర్జునుని సామర్థ్యము మాయమగుట అను 2 ఘట్టములలో శరణాగతులు కాని క్షణములలో జీవులయందు దేవుడు కేవలము సాక్షిభూతుడుగా మాత్రమే ఉండుననియు, శక్తులు మహావైభవములు దైవదత్తములై దైవ విధిని నిర్వర్తించుటకు దేహములయందు వ్యక్తమై అది తీరిన వెనుక కాలవశమున మాయమగునవే గాని ఎవ్వని చేతను ఆర్జించబడునవి కావనియు సూచించబడినది. శుకయోగి పరీక్షిత్తు దగ్గరకు వచ్చుట గురు శిష్య సంప్రదాయమును వివరించును. గురువు సమయము వచ్చినప్పుడు శిష్యుని కనుగొనును గాని శిష్యుడు గురువును కనుగొనలేడు. గురువు వచ్చుట అయాచితమైన దైవానుగ్రహ స్వరూపమే కానీ శిష్యుడు ఆశ్రయించి ఎన్నుకొనున్నది కాదు. పాత్రత చేకూర్చుకొనుటకై సత్కర్మాచరణము చేయుచు సమయమునకై వేచియుండుట మాత్రమే సాధకుడు చేయగలిగినది. 9వ నంబరు రికార్డింగ్ అయిపోయింది. 9 అయిపోయిందన్నమాట.